అయితే ఈరోజు మాకు ఇంకో సమస్య ఎదురైందనమాట. యాక్చువల్‌గా గ్రీన్ లైట్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాతనే రావాలి. కానీ మధ్య మధ్యలో వస్తూ ఉంది ఛార్జ్ అయ్యే టైంలో. అసలు ఇదేందో ప్రాబ్లమ్ మాకు అర్థం అవ్వట్లేదు. అందరికీ జై శ్రీరామ్. హైదరాబాద్ టు అయోధ్య సైకిల్ యాత్ర ఈరోజు 9వ రోజు. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి కాట్నీ టు రీవా వరకు 146 కిలోమీటర్లు ఉంది. ఈరోజు అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. చాలా త్వరగా చేరుకోవాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయినాము. సిటీ వరకు అయితే ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ముందు వెళ్ళిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ నడవడం మొదలు పెట్టినాము. చూడాలి ఇంకా ఇలాంటి రోడ్స్ మళ్ళీ ఈ రూట్లో ఎన్ని ఎదురవుతాయో. మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయినాం. చుట్టూ కొండలే ఉన్నాయన్నమాట. ఇటు మధ్యలో రోడ్డు ఉంది. రోడ్ అయితే ఫ్లాట్గానే ఉంది. మధ్యన చిన్న అప్స్ వస్తున్నాయి. మన బ్యాటరీపై లోడ్ పడొద్దని చెప్పేసి మనమైతే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. అయితే కాట్నీ టు రీవా మధ్యలో ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇంకా ఈ రూట్లో ఎన్ని టోల్ గేట్స్ ఎదురవుతాయో చూడాల్సి ఉంది. వీడియోని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. జై శ్రీరామ్. నలభై కూడా దాంట్లో 80 కిలోమీటర్లు అంట. ఇప్పుడు 6 గంటలకి ఎడుతున్నాము. 6:30. 6:30 అంటే 7 గంటలకి 7:30 వరకు 20 అనుకో, 8:30 వరకు 40 అనుకో. ఇది ఎంత అయింది? మధ్యలో ఛాయ్ అది ఆగలే, అంతే స్పీడ్ వస్తుంది. మళ్ళీ మధ్య కొద్దిగా నడవలే. 11:30కి ఇప్పుడు మనం స్టార్ట్ అయిన నుంచి 149 ఉండే మనం ఉన్న కాడ నుంచి. అది రీవా అనేది 149 ఉండే మనం ఉన్న దగ్గర నుంచి. అయితే ఇప్పుడు మనము ఇది 96-97 చూపిస్తుంది. అయితే మొత్తానికి ఒక 50 కిలోమీటర్ వచ్చింటాం. వచ్చింటాం అంటున్నా, అంతే మరి. 80 అంటే ఇక అయిపోయాయి. ఈరోజు మొత్తం సాయంత్రం వరకు ముడతాం 80 అంటే. ఇక ఈరోజు నాకు తెలిసి ఛార్జింగ్ అంతా పెట్టుకొని పోయేటాళ్ళకి నైట్ 8 అవుతుంది. ఛార్జింగ్ దొరుకుతుంది, అది కూడా డైరెక్ట్గా మధ్యలో అవుతుంది. నరోరా ధామ్, శ్రీ రామ్ జానకి మందిర్ దేవుని దగ్గరికి వచ్చిన. మొత్తానికి అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటే బాగుండు. తీసుకోమని చెప్తుండ్రు. సీతారాం. ఇట్లా వస్తుంది ఎలాగదు. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి.
अच्छा అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఈరోజు కాట్నీ నుండి రేవా వెళ్ళాలని స్టార్ట్ అయినాము. అర్లీ మార్నింగ్ 6:30కి అట్లా. మొత్తానికి అయితే మార్నింగ్ 11:30 వరకు ఇది నరోరా ధామ్ అని ఇక్కడ ఒక విలేజ్ ఉంది. అయితే దగ్గర దగ్గర 90 కిలోమీటర్ల వరకు వచ్చేసినాం ఈరోజు అయితే. ఇంకా 60 లేదా 70 కిలోమీటర్లు ఉండొచ్చు ఇక్కడ నుండి అయితే. మొత్తానికి ఈరోజు రేవా చేరుకోవాలని అనుకుంటున్నాము. ఈరోజు రైడ్ అయితే చాలా సాఫీగా జరిగింది. ఈరోజు 9వ రోజు కదా మనది. అయితే ఇప్పుడు రోడ్ ఎట్లా ఉంది, మనం వచ్చిన రోడ్ ఎట్లా ఉంది? సాఫ్ ఉన్నది, మంచిగా ఉన్నది. మంచి ఇదే ఇట్లనే ఉంటే ఇంకా ఈజీగా రీచ్ అయిపోతాం రేవా వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు వీలైతే ఈరోజు ఎట్లయితే 150 కిలోమీటర్ రైడ్ అవుతుందో రేవా చేరుకుంటే 150 కిలోమీటర్ రైడ్ అయిపోతుంది ఈరోజు. ఇదే విధంగా రేపు ప్రయాగ్రాజ్ వరకు 150 వరకు ఉంటుంది అది. రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి అక్కడ కూడా చేరుకొని ఆ తర్వాత ప్రయాగ్రాజ్ నుండి మళ్ళీ అయోధ్య 150 ఉండొచ్చు. అక్కడ నుంచి కూడా రేపు లేదా ఎల్లుండి వరకు అయోధ్య వరకు చేరుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము. మొత్తానికైతే దగ్గరికి వెళ్తున్నాము. దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు అయితే క్రాస్ అవుతున్నాం ఈ రోజుకి. ఆ దేవుడి దయ వల్ల ఇంకా 2-3 రోజుల్లో అయోధ్య రాముని దర్శనం కలగబోతుంది మాకు. అందుకు మీ ఆశీస్సులు కూడా కావాలి. ఆ దేవుడి దయ వల్ల తొందరగా చేరుకోవాలని. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. अयोध्या नाथ की जय, राम राघव सरकार की जय। बहुत बहुत धन्यवाद हमारे भैया जो हैदराबाद डिस्ट्रिक्ट से चल करके और उनके पिताजी ये सब दोनों लोग साइकिल से हैदराबाद से अयोध्या के लिए निकले हैं और ये सतना जिला पहुंच चुके हैं। माँ मैहर शारदा की पीठ जो है मैहर में स्थित है। वहाँ पर नरौरा में श्री सीताराम मंदिर में ये दोनों लोग खड़े हुए हैं और यहाँ से अब प्रस्थान करेंगे रीवा के लिए, रीवा से प्रयागराज के लिए, प्रयागराज से और ये निकलेंगे अयोध्या के लिए और वहाँ जाकर के सरजू में स्नान करके राम जी का दर्शन करेंगे। भगवान श्री राघवेंद्र सरकार राम जी इनके ऊपर सदैव कृपा बनाए रखें। जय श्री राम. జై శ్రీరామ్. సో మొత్తానికి మన సైకిల్ రైడ్ అయితే 1000 కిలోమీటర్ పూర్తయింది. దానిపైన ఒక వీడియో చేద్దామని చెప్పేసి మధ్యలో ఆపినాము. అయితే అటు నుంచి నడుచుకుంటూ ఒక బ్రదర్ గారు పాదయాత్రగా వెళ్తున్నట్టున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంది కనుక్కుందాం అని చెప్పేసి ఆయన పిలిచినాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తున్నారు. అయోధ్య जाना है, हैदराबाद से साइकिल से बस अयोध्या था। अयोध्या तक। मेरा 12 ज्योतिर्लिंग। हाँ? 12 ज्योतिर्लिंग। कहाँ जा रहे? 12 ज्योतिर्लिंग। 12 ज्योतिर्लिंग कहाँ से? 12 ज्योतिर्लिंग 12 ज्योतिर्लिंग कहाँ से आ रहे? काशी से। काशी से। अभी कितना दिन हो गया? 12 दिन। 12 दिन। किधर काशी कितना किलोमीटर है? यहाँ से 300 किलोमीटर। 300। 12 दिन से पैदल से चल रहे? हाँ, मेरा पैदल यात्रा ही है। हाँ, कितना है इधर से? 14,000 किलोमीटर जाना है हमें। वाह वाह, कितना दिन लगता? 2.5 साल। ओह बढ़िया भाई। नाम है आपका? देव। 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారంట అన్నగారు. చాలా గొప్ప సంకల్పం. ఆయన చాలా సేఫ్గా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ నుండి ప్రయాణం అయితే మొదలు పెట్టినాం. మధ్యలో ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగినాము. थोड़ा आधा घंटा चार्ज लगाने को। कब आता लाइट? लाइट कोई ठिकाना नहीं है, हाँ कोई निश्चित नहीं है लाइट का। हाँ हाँ लाइट हो तो लगा लेते कोनो दिक्कत नहीं। हाँ बोर्ड रहता है, लाइट है नहीं है। लाइट आ हाँ जाए लाइट कब आता? 5 बजे। 5 बजे। हाँ हाँ, अब तो 1 घंटा बाद।
5 గంటలకు వస్తుందంట. ఇప్పుడు ఎంత టైం? 4 అవుతుంది. 5 గంటలకు వస్తుందంట. ठीक है भाई. अभी लाइट नहीं आएगा इधर. इधर कितना दूर? यहाँ अभी आपको लाइट कहीं नहीं मिलेगी रोड के किनारे. हाँ 2-3 घंटे बाद मिलेगी. हाँ. ఈ రూట్లో ఎవరిని అడిగినా కరెంట్ అయితే లేదని చెప్తున్నారు. రీవా ఇక్కడ నుంచి 31 కిలోమీటర్స్ తీస్తుంది. ఇంకా 1.5 అవర్ ఛార్జ్ పెడితే కానీ మనము సైకిల్ పైన రైడ్ చేయలేము. అయితే మధ్యలో మనకు సెకండ్ టోల్ గేట్ అయితే ఎదురైందనమాట. ఇక్కడ కూడా ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉందేమో కానీ మేమైతే కనుక్కోలేదు. స్ట్రైట్గా వెళ్ళిపోయినాము. ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో చిన్న హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. అక్కడ లైట్ అయితే ఉంది, అంటే ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కానీ లైట్ కరెంట్ లేదనమాట. చూసినాం ఒక 10-15 మినిట్స్ వరకు అయితే అక్కడే వెయిట్ చేసినాము ఛార్జ్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి. కానీ 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా రాలేదు. అయితే అక్కడ నుంచి మళ్ళీ పెడలింగ్ తీసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. చూడాలి ఇంకా ముందు ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందేమో. మ్యాక్సిమం పెడలింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఫ్లాట్ రోడ్ ఉంటే. కానీ అప్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి. అలాగే మాతో పాటు లగేజ్ కూడా ఉంది. అయితే మాకు వెళ్తా ఉంటే మధ్యలో ఒక పొలం దగ్గర లైట్ అయితే కనిపించింది. మొత్తానికి మనకు ఛార్జ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలని చెప్పి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆప్షన్ అయితే కనిపించింది. చాలా చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మనకు పవర్ ఎక్కడ లేదు, ఈ పొలం దగ్గర కనిపించింది. ఇక మన బ్యాటరీ ఛార్జ్ చేసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోదాం. బాగా వచ్చిందే. వచ్చింది.
అయితే మనం ఛార్జ్ చేసుకునే ముందు మనం అక్కడ ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ ఎవరు కనిపించలే. కానీ కొద్దిసేపటి తర్వాత ముందుకెళ్ళి చూస్తే ఆ పొలంలో పని చేసుకుంటా ఉన్నారు ఈ తాతగారు. అయితే ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటామని చెప్పేసి ఆల్రెడీ పెట్టేసుకున్నామని చెప్పేసి చెప్పినాము. ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అనుకున్నాము, అడగకుండా పెట్టేసినాం కాబట్టి. మొత్తానికైతే పెద్దాయన ఏమనలేదనమాట మనల్ని. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఈ తాతగారు ఈ వయసులో కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. చాలా గ్రేట్ అనమాట. ఇలాంటి పనులు చేసుకుంటా ఉంటేనే మనకు ఎలాంటి రోగాలు లేకుండా ఉంటాయి. ఈ వయసులో కూడా ఈయన ఇంత కష్టపడుతున్నారు. చాలా గ్రేట్ అనమాట. అయితే ఈరోజు మాకు ఇంకో సమస్య ఎదురైందనమాట. యాక్చువల్‌గా గ్రీన్ లైట్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాతనే రావాలి. కానీ మధ్య మధ్యలో వస్తూ ఉంది ఛార్జ్ అయ్యే టైంలో. అసలు ఇదేందో ప్రాబ్లమ్ మాకు అర్థం అవ్వట్లేదు. అయితే మొత్తానికి ఒక 1 అవర్ అట్లా పెట్టేసిన తర్వాత చూద్దామని చెప్పేసి వెయిట్ చేసినాము. వెయిట్ చేసిన తర్వాత అక్కడే పక్కన మనకు చెట్టయితే కనిపించింది. రేగి పళ్ళ చెట్టు. అయితే చాలా పళ్ళు ఉన్నాయన్నమాట అక్కడ. అయితే ఛార్జ్ అయ్యే టైంలో మనము కొన్ని పళ్ళు తీసుకుందామని చెప్పేసి కొన్నైతే తీసుకున్నామన్నమాట. బాగానే చాలా ఉన్నాయక్కడ రేగి పళ్ళైతే. దగ్గర దగ్గర మనం తీసుకునే ఓపిక ఉంటే దగ్గర దగ్గర కేజీ పైనే వచ్చాయి. మొత్తానికైతే ఒక పావు కేజీ వరకైతే తీసుకున్నాం మనము. సో ఇవే అన్నమాట రేగి పళ్ళు. ఆడ పడిన అక్కడ ఏమన్నా ఆయనేమో అని. ఆహాహా. ఇది వోల్టేజ్ 39.3 చూస్తుంది. చూడాలి ఎక్కడ వెళ్తుందో. ఎందుకంటే 1 అవర్లోనే ఇంత వోల్టేజ్ చూస్తుందంటే ఏదో కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే గ్రీన్ లైట్ కూడా బ్లింక్ అయి పోయింది కదా. చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుందో. సరే, ప్రయాణం అయితే స్టార్ట్ అవుతున్నాము. మొత్తానికి అక్కడ నుండి అయితే బయలుదేరిపోయినాం. యాక్చువల్గా ఫుల్ ఛార్జ్ అయినప్పుడు 40 పైనే ఉండాలి వోల్టేజ్ అన్నది. అయితే మనకు 39.2 చూపించింది ఇందాక. కానీ మధ్య మధ్యలో గ్రీన్ లైట్ వచ్చింది కాబట్టి మాకైతే నమ్మకం అనేది లేకుండే. కానీ మొత్తానికైతే మనం ఛార్జ్ అయితే పెట్టేసుకున్నాము. బ్యాటరీ అయితే ఛార్జ్ అయింది.
అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే जय श्री राम। आपका नाम? सुमित वर्मा। అన్న వాళ్ళు మనకు ఉండడానికి అయితే ఇక్కడికి సాయిబాబా గుడి దగ్గర ఉంది. చాలా చాలా హెల్ప్ చేశారు. ఈ అన్నవారికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. गरम पानी इसमें ठंडा है मिक्स करके नहा के फिर निकालना। ओके भैया। तुम्हारा खाना हो गया हमारा, अभी लेके आया है, रखा है, थोड़ी देर से खाएगा। भैया थैंक यू भैया। ओके ओके। कितना हाँ भाई वो ओडोमीटर है वो रीडिंग के कुछ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రయస్థానంలోనే మేము ఈరోజు విశ్రాంతి తీసుకోబోతున్నాము. అయితే మన సైకిల్ కింద ఉండడం సేఫ్ కాదని చెప్పేసి ఈ స్టెప్స్ ఎక్కించి మరీ పైకి తీసుకెళ్ళాం అనమాట. అందుకు ఆ అన్నగారు కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే స్టెప్స్ ఎక్కించాలంటే ఇక సైకిల్ కొద్దిగా లిఫ్ట్ చేయాలి కదా. మా నాన్నగారి వయసుని చూసి ఆ అన్నగారే మనకు సపోర్ట్ ఇచ్చారనమాట. మొత్తానికి ఆ అన్నగారి సాయంతోనే మనము సైకిల్ని పైకి తీసుకొచ్చినాము. అయితే మనం ఇక్కడ స్టే చేయాలంటే మన ఆధార్ కాపీ కంపల్సరీ అనమాట. మా డీటెయిల్స్ ఎంట్రీ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఉండడానికి అవకాశం ఇస్తారు. ఇక మొత్తానికి మన సైకిల్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టేసినాము. ఈ రోజు మా ప్రయాణం చాలా సాఫీగా సాగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్.